హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్టివల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసినప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి ఫాలో అవ్వకుండా మనం నెగ్లెక్ట్ చేసి లాసెస్లో అనేవి ఎండ్ అవుతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్ బై చేసి పైకి వెళ్తుంది అనుకున్నాం, బట్ ఆ స్టాక్ అనేది మనకి చివరికి వచ్చేసరికి లాసెస్లో ఎండ్ అవుతుంది. సో అక్కడ ఎగ్జిట్ అయిపోతాం అనమాట, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి మనం మర్చిపోయి నార్మల్గా ట్రేడింగ్ అనేది తీసేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అసలు ఆ బేసిక్ థింగ్స్ మస్ట్గా ఫాలో అవ్వాల్సినవి ఏంటి ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసినప్పుడు అనే వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసినప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ ఫాలో అవ్వాలని. ఆ బేసిక్ థింగ్స్ ఏంటో చూద్దాం. మీరు కనుక ఈ బేసిక్ థింగ్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీ యాక్యురసీ అనేది, మీరు ఏదైతే ప్రాఫిట్స్ గెయిన్ చేద్దాం అనుకున్నారో యాక్యురసీ అనేది మీకు నెమ్మదిగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్క డేలో పెరిగిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఎవ్రీడే కూడా మీరు ట్రేడింగ్, ఏ రోజైతే మీరు ట్రేడింగ్ చేస్తున్నారో ఆ ట్రేడింగ్లో ఈ బేసిక్ థింగ్స్ కనుక మీరు ఫాలో అయితే కనుక ఆన్ ద ప్రాసెస్, అంటే ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ లేదా 1 మంత్, 2 మంత్స్లో మీ ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కువ లాసెస్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటారన్నమాట. సో ఆ బేసిక్ థింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి స్టాక్ సెలెక్షన్ ఫ్రెండ్స్. మీరు ఏ ట్రేడింగ్ చేసినా సరే, ఇంటర్నెట్ ట్రేడింగ్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, మీరు తీసుకున్న స్టాక్ అనేది మంచి స్టాక్ అయి ఉండాలి. లేదు నార్మల్గా పెన్నీ స్టాకో లేకపోతే చాలా 100 రూపీస్ బిలో స్టాక్స్ అవ్వకూడదు అనమాట. ఒకవేళ మీరు 100 రూపీస్ బిలో స్టాక్ తీసుకుంటున్నారంటే ఆ స్టాక్ ఖచ్చితంగా బాటమ్ అవుట్ అయి ఉండాలి, లేదా ఆ స్టాక్ అనేది ఖచ్చితంగా మంచి న్యూస్ అనేది ఉండాలి. అలాంటప్పుడు అలాంటి 100 రూపీస్ బిలో స్టాక్స్ తీసుకోండి. లేదు అనుకుంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో స్టాక్ సెలెక్షన్ అన్నాం కదా, ఏ విధంగా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుందాం అంటారు ఫ్రెండ్స్. సో స్టాక్ సెలెక్షన్ కి చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఆ స్టాక్ లో పాజిటివ్ న్యూస్ ఉండాలి, అంటే ఆ స్టాక్ యొక్క రిజల్ట్స్ బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మా సెక్టర్ స్టాక్స్ అయితే వాటి యొక్క రిజల్ట్స్ బాగుండాలి, లేదా వాటికి ఏమైనా నాట్స్ కానీ యూఎస్ నుంచి అప్రూవల్స్ కానీ న్యూ మెడిసిన్స్ తయారు చేయడం కానీ ఏదో ఒకటి పాజిటివ్ న్యూస్ ఉండాలి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో అయితే వాళ్ళకి మంచి లోన్స్ రికవరీ కానీ లేకపోతే వాటి యొక్క రిజల్ట్స్ బాగుండడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నట్టయితే అలాంటప్పుడు ఆ స్టాక్స్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు కొన్నిసార్లు అంటే బల్క్ డీల్స్ జరుగుతాయి, రాకేష్ జుమ్ అలా కానీ ఇంకా ఎవరైనా సరే బల్క్ డీల్ అనేది చేస్తారు కొన్ని స్టాక్స్లో. అలాంటి స్టాక్స్ కూడా మనం పిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. లేదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ప్రీవియస్ డే చార్ట్స్ చూసి మనం స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రీవియస్ డే చార్ట్స్ చూసి ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైనా, లేదా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు ఆ స్టాక్ సెలెక్ట్ చేసి, లేదా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే అంటే ట్రెండ్ లైన్స్ తీసుకొని కానీ లేకపోతే ఏదైనా ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ యూస్ చేసి ఆ స్టాక్ కనుక సపోర్ట్ లెవెల్ కానీ రెసిస్టెన్స్ లెవెల్ కనుక బ్రేక్ చేసినట్టయితే ఆ స్టాక్ను కూడా మనం ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు ఇండికేటర్స్ యూస్ చేయొచ్చు, లేదా ఏదైనా ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ యూస్ చేయొచ్చు. ఏదైనా చేసి మనం ఒక స్టాక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టాక్ సెలెక్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్న స్టాక్ అనేది మంచి స్టాక్ అయ్యండి, పాజిటివ్ న్యూస్ ఉండి, లేదా ఆ స్టాక్ అనేది మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేయడం కానీ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు తీసుకున్న స్టాక్ అనేది బాగున్నట్టయితే మీకు మంచి రిటర్న్స్ ఏమి ఇస్తుంది ఫ్రెండ్స్. ఒక్క రోజులోనే 5%, 6% రిటర్న్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసినప్పుడు స్టాక్ సెలెక్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒక స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే ఇది కొంచెం పాజిటివ్ మూమెంట్ ఇచ్చిందని దాంట్లో ట్రేడ్ చేసి లాసెస్లో ఎండ్ అవ్వడం కంటే మీరు ముందుగానే ఒక స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టాక్ యొక్క మూమెంట్ అనేది ఫస్ట్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 5 minutes 10 minutes అనేది ఆ స్టాక్ లో మూమెంట్ అబ్జర్వ్ చేసి అప్పుడు ట్రేడింగ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్టాక్ సెలెక్షన్. సెకండ్ థింగ్ వచ్చేసరికి చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ కానీ లేకపోతే ఇండికేటర్స్ కానీ లేకపోతే మూవింగ్ యావరేజెస్, ఏదైనా ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అయ్యి ఆ స్ట్రాటజీ అనేది ఆ స్ట్రాటజీలో మీరు ఎక్స్పర్ట్ అయితే మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. లేదు ఈరోజు ఒక ఇండికేటర్ యూజ్ చేసాం, ఈరోజు వివాప్ ఇండికేటర్ యూజ్ చేసాం అని చెప్పి రేపు మూవింగ్ యావరేజెస్ యూజ్ చేయడం, మరుసటి రోజు వచ్చేసరికి ఇంకోటి యూజ్ చేయడం, అలా డిఫరెంట్ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేయడం వల్ల మీకే కన్ఫ్యూజన్ వస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు వివాప్ సక్సెస్ అవుతుంది, నెక్స్ట్ డే మీరు ఇంకో మూవింగ్ యావరేజ్కి వెళ్ళారు, ఆ రోజు లాస్ వస్తుంది, అయ్యో లాస్ వచ్చిందని మళ్ళీ వివాప్కి వచ్చారన్నమాట, ఇది కూడా లాస్ వస్తుంది, ఇది కూడా లాస్ వచ్చిందని మళ్ళీ మూవింగ్ యావరేజ్కి వెళ్ళారు. సో ఈ విధంగా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. మీరు ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. ఆ స్ట్రాటజీలో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్రేడ్స్ చేస్తే మీకు 7 to 8 టైమ్స్ కనుక ఆ స్ట్రాటజీ మీరు ఏదైతే ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ కానివ్వండి లేకపోతే ఇంట్రాడే ఇండికేటర్స్ యూస్ చేయడం కానీ ఏదైనా ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి ఆ స్ట్రాటజీ మీకు కంటిన్యూస్గా సక్సెస్ రేట్ అనేది ఇస్తుంటే మీరు ఆ స్ట్రాటజీ
స్టిక్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. మోర్ స్ట్రాటజీస్ లెర్న్ చేసి ఇంకా ఏం చేద్దామని కాకుండా ఏదైతే స్ట్రాటజీ మీరు అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్ట్రాటజీ మీకు కనుక వర్కౌట్ అవుతుంటే ఆ స్ట్రాటజీస్ స్టిక్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది మీకు ఓవర్ ద ట్రేడింగ్స్ అంటే ఒక 100 ట్రేడ్స్ దాని మీద చేస్తే కనుక అంటే మీరు ఏదైతే స్ట్రాటజీ మీకు సక్సెస్ వస్తుందో ఆ స్ట్రాటజీ ప్రాఫిట్స్ తీసుకొస్తుందో ఆ స్ట్రాటజీ మీరు 100 టైమ్స్ కనుక ఫాలో అయితే ఆ స్ట్రాటజీలో అసలు ఏవేం మైన్యూర్ మిస్టేక్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు టైంలో అనేది తెలిసిపోతుంది అనమాట. ఒక 100 ట్రేడ్స్ కనుక మీరు ఆ స్ట్రాటజీ ఫాలో అయితే దాంట్లో ఏ టైంలో అవి మనకి నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది, ఏ టైంలో మనకి మంచి పాజిటివ్ రిటర్న్స్ వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో ఆ స్ట్రాటజీతో స్టిక్ అవ్వాలి. ఆ స్ట్రాటజీని నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ అనేది చేయాలన్నమాట. అలా టెస్ట్ చేస్తే మీ ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆ స్ట్రాటజీ మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇదివరకు అయితే ఒక 10 ట్రేడ్స్ చేస్తే 6 టైమ్స్ ప్రాఫిట్ వచ్చేది. ఆ స్ట్రాటజీ మీకు స్టిక్ అయ్యి సేమ్ స్ట్రాటజీ మల్టిపుల్ టైమ్స్ కనుక చేసినట్టయితే ఆ 10 టైమ్స్ ట్రేడ్ చేస్తే 6 టైమ్స్ కాస్త 8 టైమ్స్ ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఆ స్ట్రాటజీలో మీరు ఎక్స్పోర్ట్ అనేది అవుతారన్నమాట. సో అందుకే ఒక స్ట్రాటజీతో స్టిక్ అవ్వండి. మీకు ఏదైతే స్ట్రాటజీ అప్లై వర్క్ అవుతుందో ఆ స్ట్రాటజీతో స్టిక్ అవ్వండి ఫ్రెండ్స్. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి మీకు ఏదైతే స్ట్రాటజీ వర్క్ అవుతుందో ఆ స్ట్రాటజీ అనేది సెలెక్ట్ చేసుకొని దానితోనే స్టిక్ అవ్వడం అనమాట. అలాగే థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఎంట్రీ ప్రైస్ ఫ్రెండ్స్. ఇక్కడే అందరూ మిస్టేక్ చేసేది. నార్మల్గా అయితే స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, దాని మీద స్ట్రాటజీ అనేది అప్లై చేస్తారు, బట్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలో తెలియదు. ఎక్కడ ఎంట్రీ అవ్వాలంటే ఎప్పుడైనా ఏదైనా స్టాక్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత ఆ స్టాక్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్టాక్ అనేది ఆటోమేటిక్గా 5% అప్ ఓపెన్ అయితే అలాంటి స్టాక్లో ట్రేడింగ్ చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. ఆ స్టాక్ ఎప్పుడు కూడా ఒక 2% కానీ లేకపోతే 1% కానీ పెరిగి ఉండాలి. అలాంటి స్టాక్స్ మీరు తీసుకొని అక్కడి నుంచి మీరు ఎంట్రీ అనేది తీసుకుంటే మీకు ప్రాఫిట్స్ అనేవి 3%, 4%, 5%, 6% అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా 5% ఆటోమేటిక్గా అది ప్రీ మార్కెట్లోనే ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ ఎంట్రీ తీసుకుంటే అది పైకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎంట్రీ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి అంటే మీరు ఏదైతే స్ట్రాటజీ యూస్ చేస్తున్నారో ఇండికేటర్స్ యూస్ చేస్తే వీవ్యాప్ కానీ లేకపోతే మూవింగ్ యావరేజ్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు, లేదా ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ ట్రెండ్ లైన్స్ కానీ యూస్ చేస్తుంటే కనుక ట్రెండ్ లైన్స్ ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక అక్కడి నుంచి మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మన థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎంట్రీ పాయింట్స్ ని బాగా కనిపెట్టి అక్కడి నుంచి మనం స్టాక్ లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయడం ఫ్రెండ్స్. ఇది థర్డ్ పాయింట్ అనమాట. అలాగే ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనకి స్టాప్ లాస్ పెట్టుకోవడం. మీరు ట్రేడ్ అనేది తీసుకున్న వెంటనే మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టార్గెట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత పెట్టినా పర్లేదు, కానీ స్టాప్ లాస్ మాత్రం వెంటనే పెట్టాలి. స్టాప్ లాస్ కనుక మీరు పెట్టకపోతే మీకు హ్యూజ్ లాసెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫోర్త్ థింగ్ వచ్చేసరికి స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే మీరు ఎప్పుడైనా మార్నింగ్ పూట కనుక ట్రేడ్ తీసుకున్నట్టయితే స్టాప్ లాస్ వచ్చేసరికి ప్రీవియస్ డే లో కింద పెట్టాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ SBI షేర్ తీసుకుంటే ఎస్టర్డే క్లోజింగ్ 189 రూపీస్ దగ్గర క్లోజ్ ఇచ్చింది అనుకోండి, అంటే మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 118 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. మరుసటి రోజు ఓపెన్ అవడంతో అది 191కి ఓపెన్ అయ్యి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే 191 నుంచి 197 దాకా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే 189కి కింద పెట్టాలి, అంటే 188.5 కానీ 188 కానీ పెట్టాలి. అలా పెడితే ఏంటంటే ప్రీవియస్ డే లో టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంతేగాని ప్రీవియస్ డే టచ్ చేసి కింద పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఆ స్టాక్ కనుక పాజిటివ్ న్యూస్ కానీ లేదా అది బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్ అంటే ట్రెండ్ లైన్స్ లో బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్ అయితే కింద పడే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ప్రీవియస్ డే లో టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ప్రీవియస్ డే లోకి కింద పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది. లేదు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ యూస్ చేసినట్టయితే ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో ఆ సపోర్ట్ లెవెల్స్ కొంచెం కింద పెట్టుకుంటే స్టాప్ లాస్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. సో మన ఫోర్త్ థింగ్ వచ్చేసరికి స్టాప్ లాస్ అనమాట. ఫిఫ్త్ థింగ్ అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి టార్గెట్ పెట్టుకోవడం ఫ్రెండ్స్. ఈ టార్గెట్ పెట్టుకోవడం చాలా మంది చాలా కన్ఫ్యూజ్ ఉంటారు. ఏ కన్ఫ్యూజన్ లేదు ఫ్రెండ్స్. మీరు స్టాప్ లాస్ టార్గెట్ ఏ విధంగా పెట్టుకుంటారంటే 1:2 రేషియో. అంటే స్టాప్ లాస్ మీరు ఏదైతే ట్రేడ్ తీసుకున్నారో 1% అనేది కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు, 2% ప్రాఫిట్ తీసుకుంటారు. లేదు మీరు హ్యూజ్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 4% ప్రాఫిట్ పెట్టుకుంటారు, 2% స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు అనమాట. ఆ రేషియో అనేది డబల్లో ఉండాలి. అంటే మీరు స్టాప్ లాస్ 1 పెట్టుకుంటే టార్గెట్ వచ్చేసరికి 2 పెట్టుకోండి, 2% పెట్టుకోండి. స్టాప్ లాస్ అనేది 2% పెట్టుకుంటే టార్గెట్ వచ్చేసరికి 4% పెట్టుకోండి. ఈ విధంగా మీరు టార్గెట్ అనేది అలాగే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మన ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి టార్గెట్ పెట్టుకోవడం. టార్గెట్ ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కానీ లేకపోతే ట్రెండ్ లైన్స్ నెక్స్ట్ టాప్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కానీ అలా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ రిస్క్ రివార్డ్ రేషియో అంటారు 1:2 కానీ లేకపోతే 2:4 కానీ 3:6 కానీ ఈ
ఈ విధంగా కూడా మీరు స్టాప్ లాస్ అలాగే టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి బేసిక్ థింగ్స్ ఫ్రెండ్స్. ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు ఈ బేసిక్ థింగ్సే మనం మిస్టేక్ చేసి, అంటే ఎవరైతే స్టాక్ సెలెక్షన్ సరిగ్గా చేయకపోతే ఆటోమేటిక్గా లాసెస్ వస్తాయి. అలాగే మీరు స్ట్రాటజీ అనేది అప్లై చేయకుండా కేవలం బ్లైండ్గా కనుక మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేస్తే మీకు లాసెస్ అనేవి ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంట్రీ ప్రైస్ అనేది మీరు రాంగ్గా తీసుకుంటే అప్పుడు కూడా మీకు లాసెస్ వస్తాయి. అలాగే మీరు తీసుకున్న ట్రేడ్లో స్టాప్ లాస్ పెట్టుకోకపోతే మీకు హ్యూజ్ లాసెస్ అనేవి వస్తాయి అనమాట. అలాగే మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత అది పైకి వెళ్తుంటే మీరు టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోకుండా ఇంకా వెళ్తుంది అని వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోయి మీకు లాసెస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా మీరు ఈ 5 రూల్స్ కూడా బేసిక్ రూల్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మాత్రమే మీకు సక్సెస్ రేషియో అనేది స్టాక్ మార్కెట్లో ఉంటుంది. అలాగే చాలా మంది అంటారు ఫ్రెండ్స్, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అవ్వడం చాలా కామన్ థింగ్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో. మీరు స్టాప్ లాస్ పెట్టకుండా అది ఇంకా డ్రాస్టిక్గా కింద పడితే అది మిస్టేక్. స్టాప్ లాస్ హిట్ అవ్వడం చాలా కామన్ థింగ్. మన వాట్సాప్ గ్రూప్లో కూడా 1 వీక్లో లేదా 2 వీక్స్లో 1 or 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అవ్వడం అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తీసుకున్న ట్రేడ్ అనేది కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో మనం అలర్ట్ అయ్యి ఆ స్టాప్ లాస్ దగ్గర హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతున్నాం. అంటే అక్కడ ఇంకా కింద డ్రాస్టికల్గా కింద పడి హ్యూజ్ లాసెస్లో వెళ్ళకుండా మనం ఆపుతున్నాం అనమాట ఆ ట్రేడ్ని. సో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. మీరు ట్రేడ్ చేసినప్పుడు అది ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నా, ఆప్షన్స్లో చేస్తున్నా, ఫ్యూచర్స్లో చేస్తున్నా, దేంట్లో చేసినా మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు వన్స్ స్టాప్ లాస్ కనుక మెయింటైన్ చేయలేకపోతే కనుక మీకు హ్యూజ్ లాసెస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.